హలో ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న రిలయన్స్ జియో బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ఆగస్టు 15 తర్వాత మనకి అఫీషియల్గా ఇండియాలో అయితే రాబోతున్నాయి. ఎప్పటి నుంచో దీని మీద రూమర్ అయితే ఉంది కానీ క్లారిటీ అయితే లేదు. కానీ ఫైనల్గా ఈరోజు జియో ఫోన్ 2తో పాటు దీని అయితే ఫుల్గా అనౌన్స్ చేశారు. ఇది ఆగస్టు 15 తర్వాత 1100 సిటీస్లో ప్రైమరీగా తీసుకురాబోతున్నారు. మిగతా సిటీస్కి ఫ్యూచర్లో తీసుకొస్తారు. అలాగే 2025 కల్లా ఇండియా మొత్తం దీన్ని ఎక్స్పాండ్ చేయాలని ట్రై చేస్తున్నారు. దీనికి వీళ్ళు రిలయన్స్ గిగా ఫైబర్ అని పేరు అయితే పెట్టారు. ఇంతకుముందు మనం 1 MBPS 5 MBPSకి విపరీతంగా డబ్బులు అయితే పే చేసేవాళ్ళం. కానీ ఫ్యూచర్లో మాత్రం MBPS అనేది ఉండదు, కేవలం GBPS ఉంటుంది అంటున్నారు రిలయన్స్ జియో వాళ్ళు. అసలు రిలయన్స్ గిగా ఫైబర్ అంటే ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, జియో వచ్చిన తర్వాత ఇండియా ఇంటర్నెట్ యూసేజ్లో 3వ ప్లేస్కి అయితే వెళ్ళింది. అమెరికా, చైనాలు ఫస్ట్ 2 ప్లేసెస్లో ఉన్నాయి. ఇక రిలయన్స్ ఫైబర్ నెట్ గురించి ఎప్పటి నుంచో రూమర్స్ అయితే నడుస్తున్నాయి, కానీ క్లారిటీ అయితే లేదు. ఫైనల్గా ఈరోజు మనకు ఒక కంక్లూషన్ అయితే ఇచ్చారు. దీని గురించి ఒక ఇంట్రడక్షన్ అయితే ఇచ్చారు. ఇది ఆగస్టు 15 తర్వాత ఒక 1100 సిటీస్లో ప్రైమరీగా తీసుకురాబోతున్నారు. మిగతా సిటీస్కి ఫ్యూచర్లో అయితే తీసుకురాబోతున్నారు. అలాగే 2025 కల్లా ఇండియాలో మొత్తం కూడా తీసుకురావాలనేది ఒక వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇండియాలో ఉన్న అన్ని గవర్నమెంట్ ఆఫీసులు, అలాగే హాస్పిటల్స్, డయాగ్నోసిస్ సెంటర్స్, అలాగే అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్ళు అన్నీ ఒకటేంటి అన్నిట్లో కూడా వీళ్ళైతే ఈ సర్వీసెస్ని తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. ఎప్పటి నుంచో దీనికి సంబంధించిన టెస్ట్లు అయితే నడుస్తూనే ఉన్నాయి, కానీ ఫైనల్గా 1100 సిటీస్కి మాత్రం ఆగస్టు 15 తర్వాత తీసుకురాబోతున్నారు. దీనికి వీళ్ళు గిగా ఫైబర్ అని పేరైతే పెట్టారు. ఇది జనరల్గా 2 రకాల సర్వీసెస్ని తీసుకురాబోతుంది. అందులో ఫస్ట్ గిగా రూటరు, రెండోది గిగా టీవీ బాక్స్. గిగా రూటర్ ఏంటంటే మనకు రెగ్యులర్గా మనం ఏదైతే ఇంటర్నెట్ ప్రొవైడర్ ఉంటారో అలాగే నెట్ ప్రొవైడ్ చేస్తారో రూటర్ నుంచి మనం వైఫై అనేది వాడుకోవచ్చు. సో ఇది నార్మల్ కనెక్షన్. ఇక రెండోది రిలయన్స్ గిగా టీవీ బాక్స్. ఈ గిగా టీవీ బాక్స్ అనేది రెగ్యులర్ టీవీ బాక్స్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో డైరెక్ట్ మనం వీడియో కాన్ఫరెన్స్ లాంటివి కూడా చేసుకోవచ్చు. సో మన చిన్న ఫోన్లో వీడియో కాన్ఫరెన్స్లు చేసుకోవడం కంటే దీంట్లో డైరెక్ట్గా పెద్ద స్క్రీన్లోనే వీళ్ళు వీడియో కాల్స్ అయితే చేసుకోమని చెప్తున్నారు. సో ఏదైతే కొంచెం డిఫరెంట్గా ఉంది. అలాగే దీంట్లో వీళ్ళు OTT సర్వీసెస్ని కూడా తీసుకురాబోతున్నారు. అంటే మనకి నెట్ఫ్లిక్స్ ఉంది కదా, అలాంటి సర్వీసెస్ దీంట్లో అయితే ఉంటాయి. కొన్ని లక్షల మూవీలు, కొన్ని లక్షల సాంగ్స్ అయితే డైరెక్ట్గా దీంట్లో ఉంటాయి. సో మనం కావాల్సిన మూవీని, కావాల్సిన సాంగ్ అయితే దీంట్లో యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే దీంట్లో వీళ్ళు మనకి ఇంకా కొత్తగా ఏంటంటే దీంట్లో వాయిస్ కమాండ్స్ కూడా తీసుకురాబోతున్నారు. వాయిస్ కమాండ్స్ యూజ్ చేసి మనం ఏది కావాలంటే అది ప్లే చేయమని చెప్తే ప్లే చేస్తుందని చెప్తున్నారు. సో కొంచెం డిఫరెంట్గా ఉంది. కాకపోతే ఇక్కడ మనకు ఒక క్లారిటీ అయితే మిస్ అయింది. ఏంటంటే ఈ 2 సర్వీసెస్ కలిపి తీసుకోవాలా లేదంటే ఇండివిజువల్గా తీసుకోవాలని క్లారిటీ అయితే లేదు. అలాగే దీనికి సంబంధించిన ప్లాన్స్ ఏంటి, అసలు ఎంత ఉండబోతుంది అనేది కూడా ఇంకా క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంత 1 MBPS కాకుండా 1 GBPS వరకు స్పీడ్ ఇస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని ప్రైస్ ఎంత అనేది మనకి క్లారిటీ అయితే ఉండాలి. సో మినిమం 1 GB ఇస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అసలు ఎంత ఉండబోతుంది అనేది ఆగస్టు 15 తర్వాత మనకి క్లారిటీ అయితే వస్తుంది. ఇక దీంట్లో ఫైబర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండబోతుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఎందుకంటే రెగ్యులర్ ఫైబర్స్ ఒక పాయింట్ నుంచి తీసుకొచ్చి అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ అయితే ఇస్తారు. సో అలా ఇవ్వడం వల్ల మనకి స్పీడ్ అనేది వ్యారీ అవుతుందని, దీంట్లో మాత్రం ఇండివిజువల్ కనెక్షన్స్ అయితే ఫైబర్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సో రెగ్యులర్ ఫైబర్స్ కంటే ఇది 100 టైమ్స్ స్పీడ్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తుందని చెప్తున్నారు. అలాగే రెగ్యులర్ ఫైబర్ కంటే ఇది కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. సో అంత కాస్ట్లీ ఫైబర్ని వేసినా కానీ ఖచ్చితంగా మనకి ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే వీళ్ళు ఇంటింటికి కనెక్షన్ వేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ వైర్స్ పెరిగినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ కూడా క్రియేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఎనీవేస్ మనకి ఆగస్టు 15 తర్వాత ఫుల్ క్లారిటీ అయితే రాబోతుంది. అలాగే దీనికి సంబంధించిన ప్లాన్స్, ప్రైజెస్ కూడా మనకైతే ఫుల్ డీటెయిల్స్ ఆగస్టు 15 తర్వాత వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ రిలయన్స్ గిగా ఫైబర్ గురించి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్.